బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకైతే బ్రేక్ పడినట్టయితే తెలుస్తుంది. ఆశాభావులకు స్థానిక సంస్థల్లో పోటీ చేసే ఆశాభావులకైతే చుక్కెదురైనట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసే ఆశాభావులకైతే చుక్కెదురు. స్థానిక ఎన్నికలకు బ్రేక్. బీసీ రిజర్వేషన్ల జీవో 9 పై హైకోర్టు స్టే. ఈ ఉదయం విడుదలైన నోటిఫికేషన్ పైన కూడా పిటిషనర్లకు 2 వారాల సమయం, 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్టేనైతే ఆదేశించింది. అయితే మొన్న తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ కలిగింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్లకు 2 వారాల సమయం ఇచ్చింది. ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు అయితే స్టేన్ అయితే విధించింది. 4 వారాల్లో ప్రభుత్వం అయితే పూర్తి దాఖలు చేయాలని చెప్పింది. తెలంగాణలో ఎదురుస్తున్న స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టయితే అయితే కోర్టు అయితే స్టే విధించడంతో పూర్తిగా తెలిసిపోయింది. ఇక పోటీ చేస్తామని చెప్పి ఎంతో మంది ఆశాభావులు అయితే చాలా రోజుల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మేము పోటీ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పారు. కానీ అది ఏది కాకుండా అయిపోయింది. మధ్యంతరం అయిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా కూడా ఇంకా వాదనలు జరుగుతున్నాయి. బట్ ఏంటంటే ఇంకా మంత్రులు బయటకు వచ్చి మంత్రులు ఇంకా ఏం చెప్తారు అనే దానిపైన అయితే చర్చనీయాంశం ఉంది. ఇంకా మంత్రులు ఎవరు కూడా బయటకు రాలేరు. వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అయితే వెలువడే ఛాన్స్ అయితే ఉన్నది. బట్ మంత్రులు బయటకు వచ్చి ఏం చెప్తారు దానిపైన అసలు ఏం క్లారిటీ అనేది వస్తే దానిపైన వేచి చూడాల్సింది.